రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు హామీలు పగటిపూట అరుంధతి నక్షత్రం చూపినట్టుంటాయని ఎద్దేవా చేశారు. మాట నిలుపుకోలేని వ్యక్తి బాబు అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి సీఎం జగన్ అన్నారు. 2024లో వైఎస్ జగనే మళ్లీ సీఎం అవుతారని, అది చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి పిచ్చెక్కి ఆసుపత్రిలో చేరడం ఖాయమన్నారు. వ్యవసాయం దండగా అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. వ్యవసాయులకి అండగా లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు వ్యవసాయం చేసే వాళ్ళకి ఏదో ఆయన రైతులకి అండగా ఉన్నట్టు ఆయన మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. రైతులకి అండగా ఉన్నది ఆనాడు వైఎస్ఆర్ గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఆడపడుచుకి ఒక అన్నలాగా ఇంటి పట్టానిచ్చి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి ఏం చేయగలడు? ఏ ప్రజలైనా ముఖ్యమంత్రి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధమే లేదు అలా చెప్పుకొని తిరుగుతున్న చంద్రబాబు నాయుడు 2024 జగనన్న వన్స్ మోర్ అని చెప్పి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అది చూసి పిచ్చెక్కి పిచ్చి ఆసుపత్రిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేరుతారు. ఇది తథ్యం. చంద్రబాబుకి విశ్వసనీయత ఎక్కడుంది? ఆయన చెప్పినా చేస్తాడు అన్నటువంటి విశ్వసనీయత ఎక్కడన్నా ఉందా? గతంలో చెప్పాడు కదా, రుణమాఫీ చేస్తాను రైతులకి, రుణమాఫీ చేస్తాం మహిళలకి, అది ఇది అని. ఒక్కటంటే ఒక్కటి. ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఉద్యోగాలు ఇస్తాం, మళ్ళీ మహిళలకు అవి ఇస్తాం ఇవి ఇస్తామని మనం స్కీములు ఇచ్చినప్పుడేమో కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసి ఇవ్వద్దు, మీరు డబ్బులు ఇచ్చేయడం వల్ల శ్రీలంక అయిపోతుంది, అదే అయిపోతుంది, ఇదే అయిపోతుంది అని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వేస్తే శ్రీలంక అయిపోద్ది, చంద్రబాబు ఏమో అమ్మకు వందనం వేస్తే సింగపూర్ అయిపోద్దా? జగన్మోహన్ రెడ్డి గారు చేయి తెస్తే వెనిజులా అయిపోద్ది, చంద్రబాబు ఏమో మహిళా శక్తిని డబ్బులు వేస్తే అమెరికా అయిపోద్దా? ఏంది నాకు అర్థం కాదు. చంద్రబాబు నిన్న చెప్పిన మాట ఈరోజు మర్చిపోతాడు, రేపు చెప్పిన మాట ఎల్లుండి గుర్తుండదు, ఎల్లుండి చెప్పిన మాట సంవత్సరం తర్వాత ఆయన పూర్తిగా ఇంకోటి ఆయన మెదడులో చెరిగిపోతుంది. కాబట్టి చంద్రబాబు మాటకి ఈ రాష్ట్రంలో విశ్వాసం కానీ విశ్వసనీయత కానీ లేదు. నేను మీరు 151 మంది ఒక్కసారి లెగ్స్ రండి, నేను ఒక్క దెబ్బకి మొత్తం పొగుడుగా పెడతానని చెప్పి బాహుబలి డైలాగులు చెప్పాడు అసెంబ్లీలో. ఇప్పుడు ఏమంటాడు? బెయిల్ కోసం నాకు గుండెకి బొక్కబడింది, నాకు అది ఊడిపోయింది, ఇది ఊడిపోయింది, నాకు ఆ కాయిపోయింది, ఈ కాయిపోయింది అని చెప్పి ఈ కోర్టులో దొంగ అఫిడవిట్లు ఇచ్చి బెయిల్ మీద బయట తిరగటానికి చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. ఒకవేళ బయటకు వదిలితే నా అంత మగాడు ఎవడు లేడు, నా అంత ఎవడో కుర్రాడు లేడు, నా అంత ఎవడో యంగేమా లేడు అని చెబుతాడు. ఇప్పుడు జైల్లో పెట్టేటప్పుడు నా అంత ముసలాడు ఎవడో లేడు, నాకు గుండెకాయ పని చేయట్లేదు, ఆ కాయ పని చేయట్లేదు, ఈ కాయ పని చేయట్లేదు అని చెప్పి దాంట్లో ఆ కాయలు ఇది వాడిపోయింది, ఇది ఊడిపోయింది, అది ఊడిపోయింది అని చెప్పి తిరుగుతున్నాడు. బొక్కబడింది అని చెప్పి. చంద్రబాబు జీవితమే బొక్కల జీవితం, చంద్రబాబు జీవితమే మచ్చల జీవితం. 6,000 కోట్ల రూపాయలు కేవలం రైతాంగానికి సంబంధించినటువంటి బకాయిలను నీ టైంలో నువ్వు పెండింగ్ పెడితే వాటిని జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రైతు పక్షపాతిగా రైతాంగాన్ని ఆదుకోవటానికి ఆయన క్లీన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరుతెన్నులు. నువ్వు 14 ఎలక్షన్ ముందు ఇచ్చావు, హామీ ఇచ్చావు, నేను రేపు అధికారంలోకి వస్తే పంట రుణాలన్నీ రద్దు చేస్తాను. ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రద్దు చేశారు ఆ విధంగా నేను చేస్తానని చెప్పి హామీలు ఇచ్చావు. పట్టమని 10 మందికి కూడా ఎక్కడ రుణాలు హామీలు క్లియర్ చేయలేదు. 72,000 కోట్ల రూపాయలు నేను రద్దు చేస్తానని చెప్పారు. పాప జనాలు నమ్మారు. ఆ రోజు అధికారాన్ని ఇచ్చారు. ఆయన క్లియర్ చేసిన అంటే 1200 కోట్ల రూపాయలు. రైతాంగాన్ని నిట్ట నిలువున మోసం చేసే దాంట్లో నువ్వు చాలా అగ్రగణ్యుడివి, సిద్ధహస్తుడు అనే దానికి ప్రప్రథమైనటువంటి నువ్వు తొంగలో దొక్కిన వాగ్దానం ఏదైనా ఉందంటే రైతు రుణమాఫీని నువ్వు అమలు జరపలేకపోవటం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు కేంద్ర మంత్రి. కార్యక్రమంలో ఏపీ హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి, కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.
తణుకు నియోజకవర్గం ఇరగవరం, అత్తిలి మండలాల్లో పర్యటించారు. తుఫాను కారణంగా వర్షాలకు తడిచిన ధాన్యం రాసులను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. తేమ శాతంతో సంబంధం లేకుండా మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించామన్నారు. మిల్లర్లు కూడా రైతులకు సహకరించాలన్నారు మంత్రి కారుమూరి. రైతులను అధైర్యపడొద్దని, ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ ద్వారా 50 లక్షల రూపాయల ఖర్చుతో 500 మెట్రిక్ టన్నుల పశు దాణా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పొదలకూరు మండలం కొత్త కంబాలపల్లిలో పాడి రైతులకు పశు దాణా పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. తుఫాన్ సందర్భంగా పశువులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల పశు నష్టం కూడా ఎక్కువగా లేదన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో మహిళా శక్తికి ఆటో రిక్షాలు పంపిణీ చేశారు మంత్రి గుమ్మనూరు జయరాం. షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. మహిళలు తమకు ఆసక్తి ఉన్న వృత్తులలో రాణించేందుకు ఉన్నతి పథకం ఉపయోగపడుతుందన్నారు. మహిళలు డ్రైవింగ్లో ఎలాంటి భయం, ఆందోళన లేకుండా పురుషులతో సమానంగా రాణించాలన్నారు. టీడీపీ నేతల పైత్యం అంతకంతకు పెరిగిపోతోంది. ఐటీడీఏ పీఓ మందారాణిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఓ మహిళా ఉద్యోగిపై ఫోన్లో దూషణలకు దిగారు. ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశారు. సోమిరెడ్డి బెదిరింపుల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఐటీడీఏ పీఓ. అయితే ఐటీడీఏ పీఓతో దురుసుగా మాట్లాడిన సోమిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక్క మాట చెప్తున్నా, మా పార్టీ ఒకటి ఉంది, మాకు గుర్తుపెట్టుకోండి. ఏంటి నువ్వు మాట్లాడితే మీరు ఎందెందో మాట్లాడుతున్నావు, నువ్వు నువ్వు ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా ఎందెందో హెచ్పి మాట్లాడుతున్నా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇన్ యువర్ లిమిట్స్. నేను చెప్పేది ఒక్క మాట చెప్తున్నా, మా పార్టీ ఒకటి ఉంది, మాకు గుర్తుపెట్టుకోండి. ఏంటి నువ్వు మాట్లాడితే మీరు ఎందెందో మాట్లాడుతున్నావు, నువ్వు నువ్వు ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా ఎందెందో హెచ్పి మాట్లాడుతున్నా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇన్ యువర్ లిమిట్స్. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాంబు మోతలు, భీకర యుద్ధాన్ని తలపించే దృశ్యాలతో విశాఖ సాగర తీరం దద్దరిల్లింది. భారత నావికా దళ శక్తి సామర్థ్యాలు తెలియజేసే విధంగా మరైన్ కమాండోలు ఉగ్రవాదులపై దాడులు, స్కై డైవింగ్, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, విమానాలతో బాంబు దాడులు, రెస్క్యూ ఆపరేషన్ విన్యాసాల ప్రదర్శనలతో అందరినీ అబ్బురపరిచారు. మూడు వైపులా సముద్రం ఉండే భారతదేశ రక్షణలో అత్యంత కీలకం నావికాదళం. 1971 కరాచీ హార్బర్పై జరిగిన దాడి, పాక్పై విజయోత్సవాలను గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీ డే వేడుకలు నిర్వహిస్తారు. ఏటా డిసెంబర్ 2న ఫైనల్ రిహార్సల్స్, 4న నేవీ డే వేడుకలు విశాఖ సాగర తీరంలో జరుగుతాయి. అయితే ఈసారి తుఫాను కారణంగా వాటిని వాయిదా వేశారు. 2వ తేదీన జరగాల్సిన ఓపీ డెమో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిన్న ఆర్కే బీచ్లో జరిగాయి. రేపు జరిగే తుది వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. అదే రోజు తూర్పు నావికా దళాధిపతి రాజేష్ పెందార్కర్ నేవీ హౌస్లో ఏర్పాటు చేసే ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 2 రోజుల్లోనే 2 హామీలకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, ఇకపై పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మార్గం సుగమమైంది. అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
ఈ పథకం కింద ప్రయాణించాలనుకునే వారి కోసం మహాలక్ష్మి కార్డును తీసుకొచ్చింది. ఈ కార్డును త్వరలోనే డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది ప్రభుత్వం. ఈలోగా ఇతర గుర్తింపు కార్డులతో ప్రయాణించవచ్చు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను రానున్న 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి అనగానే సోనియా గాంధీ రూపం కనిపిస్తుందన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో పేదవాడికి వాళ్ళని కాపాడడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అనాపైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చినాం. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇక కాంగ్రెస్ ప్రకటించిన ఆరోగ్యశ్రీ బీమా కింద వైద్యానికి 10 లక్షల సాయం అందిస్తుంది. గతంలో 5 లక్షల వరకే పరిమితి ఉండగా ప్రస్తుతం ఇది 10 లక్షల వరకు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఇది అమలవుతుంది. ఈ పథకం కింద ఉన్నవారు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక, విద్యుత్ శాఖ కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖ నిర్వహించనున్నారు. దామోదర రాజనరసింహకు వైద్య, ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలు ఇచ్చారు. శ్రీధర్ బాబుకు ఐటీ, అసెంబ్లీ వ్యవహారాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ కేటాయించారు. ఇక పొన్నం ప్రభాకర్కు రవాణా, బీసీ వెల్ఫేర్, కొండా సురేఖకు ఫారెస్ట్, దేవాదాయ, సీతక్కకు పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలిచ్చారు. తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, చేనేత, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, టూరిజం శాఖలు కేటాయించారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ను ఎన్నుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ భవన్లో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారు. పోచారం ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ను ఎన్నుకోవడంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీలోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. తుమ్మినా దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే ఎంఐఎంని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అని ఆరోపించారు. శాసనసభ సంప్రదాయాన్ని కాంగ్రెస్ కాలరాసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా కూలిపోయే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. అందుకే ఈరోజు ఒక పథకం ప్రకారము మజ్లిస్ పార్టీని ప్రోటెం స్పీకర్గా చేసేటువంటి ప్రయత్నము, ఈరోజు ఒక విధానాలను, నియమాలను తుంగలో తుంకేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని మజ్లిస్ పార్టీని చేయడం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క శాసనసభ నియమాలను ఉల్లంఘించినందుకే మేము మజ్లిస్ పార్టీ వ్యక్తి ప్రోటెం స్పీకర్గా నియమించడం వ్యతిరేకిస్తున్నాము. కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చి 3 రోజులైంది. 3 రోజుల్లోనే తన పాత అలవాట్లు, తమ పాత పద్ధతులు, బుజ్జగింపు రాజకీయాలు, శాసనసభ సాంప్రదాయాలను తుమ్మలు తొక్కేటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది. తెలంగాణలో అప్పుడే వార్ షురూ అయింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రైతు రాజకీయం నడుస్తోంది. రైతులకు ఇచ్చిన హామీలపై స్పష్టతనివ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు, మేము అధికారంలోకి వస్తున్నాము, రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము, బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కళ్ళాల్లో వడ్లన్నీ ఉన్నాయి. రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడుస్తూ ఉన్నాయి అక్కడక్కడ. అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు, బోనస్తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం. మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు, డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. హరీష్ రావు గారు, మరి మీరు మాట్లాడేటప్పుడు కొంత విజ్ఞత ఉండాలి. అసలు మా ప్రభుత్వం ఇంకా ఈరోజు 10 గంటలకు 11 గంటలకు పోర్ట్ఫోలియో రౌండ్స్ అయినాయి. నువ్వు ఇంత ఆతృత ఎందుకు బ్రదర్? డోంట్ వరీ, మేము చెప్పిన మాటని నిలబెట్టుకుంటాము. ఓకే, కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతకి క్రెడిబిలిటీకి మారుపేరు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, అది నిస్సందేహం. తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జిఆర్ రెడ్డి, ఆర్ శోభ నియామకాల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఉదయం కేసీఆర్తో వైద్యులు నడిపించడం ప్రాక్టీస్ చేయించారు. 2 డాక్టర్లు కేసీఆర్ను పట్టుకోగా వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లగా నడిచారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు వైద్యులు. త్వరితగతిన కోలుకోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందని, మానసికంగా కూడా వారు దృఢంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ల శారీరక సామర్థ్యాన్ని పరిశీలించి వారికి మొబిలైజేషన్ స్టార్ట్ చేస్తారని డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్ ని బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేశారు. మరో 2-3 రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్ అవ్వనున్నారు. సిరిసిల్లలో సోనియా గాంధీ ఫ్లెక్సీలు చించివేసిన ఘటన కలకలం రేపింది. సోనియా పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ శ్రేణులు పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఫ్లెక్సీలను చించివేయడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 2 సీఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పట్టణంలోని ఒక ఘర్షణ కేసులో ఒక యువకుడికి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని తాడిపత్రి సీఐ హమీద్ ఖాన్ పై బాధితుడు ఆరోపణలు చేశారు. ఇక బుక్కరాయ సముద్రంలో దివ్యాంగుడు మహానందరెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించారని సీఐ నాగార్జునరెడ్డిపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని వేటు వేశారు. 2 సీఐలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ వీఆర్కు పంపించారు. జాతీయ వార్తలకు వెళ్దాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది బీజేపీ. హైకమాండ్ నియమించిన కేంద్ర పరిశీలకులు ఆయా రాష్ట్రాల్లో బీజేఎల్పీ నేత ఎన్నికను పర్యవేక్షించనున్నారు. మధ్యప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సీఎం పదవి ఆశిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ విజయంలో మామా పాత్ర చాలా కీలకం. లాడ్లీ బెహ్నా వంటి పథకాలతో మహిళల ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పడేలా చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. అయితే హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడతానని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్ పటేల్, తోమర్ పార్లమెంట్ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్తో పాటు బీజేపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆశా లక్రాలను మధ్యప్రదేశ్కు సెంట్రల్ అబ్జర్వర్స్ గా పంపించింది బీజేపీ అధిష్టానం. ఇటు రాజస్థాన్ లో ముఖ్యమంత్రి పీఠం కోసం రసవత్తరమైన పోటీ నడుస్తోంది. మాజీ సీఎం వసుంధర రాజే తగ్గేదే లేదంటున్నారు. ఎన్నికల ముందు సైలెంట్ గా ఉన్న వసుంధర రాజే సింధియా ఫలితాల తర్వాత తనదైన స్టైల్లో రాజకీయం నడిపిస్తున్నారు. 25 మంది ఎమ్మెల్యేలకు తన ఇంట్లో విందు ఏర్పాటు చేసి అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో వసుంధర రాజేను ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. అయితే మహంత్ బాలక్నాథ్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు రాజే. రాజస్థాన్ యోగిగా ఫేమస్ అయిన బాలక్నాథ్ సీఎం పీఠం కోసం గట్టిగానే లాబింగ్ చేస్తున్నారని హస్తిన వర్గాల టాక్. రాజే నడ్డాను కలిసిన రోజే కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు బాబా బాలక్నాథ్.
దీంతో ఎవరికి అవకాశం దక్కుతుంది అనే అంశం ఉత్కంఠగా మారింది. వసుంధర రాజే, మహంత్ బాలక్నాథ్ బాబాతో పాటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సిపి జోషి, జైపూర్ రాజకుమారి దియా కుమారి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఛత్తీస్గఢ్ లో చావల్ బాబా రవణ్ సింగ్ కే మళ్లీ ముఖ్యమంత్రి పదవి దక్కొచ్చనే ప్రచారం జరిగింది. బీజేపీ అధిష్టానం మాత్రం ఈసారి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ సాహు, గిరిజన నేతలు రేణుకా సింగ్, గోమతి సాయి, మాజీ ఐఏఎస్ అధికారి ఓపీ చౌదరి పేర్లు రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తొలిసారి ఒక గిరిజన మహిళను ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టుగా సమాచారం. అదే నిజమైతే రేణుకా సింగ్ లేదా గోమతి సాయిల్లో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. లేదంటే ఓబీసీ నేత, కీలక సాహో సామాజిక వర్గానికి చెందిన అరుణ్ సాహుకు అవకాశం లభించొచ్చనే మాట వినిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఛత్తీస్గఢ్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు అరుణ్ కుమార్ సాహు. మొత్తానికి ఈ వారాంతంలో 3 రాష్ట్రాల సీఎం సస్పెన్స్ కు తెరపడుతుందంటున్నాయి బీజేపీ వర్గాలు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ కుమార్ సాహుకు సంబంధించిన డిస్టిలరీలపై 3 రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 290 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదును సీజ్ చేసింది ఆదాయ పన్ను శాఖ. బుధవారం నుంచి ఒడిషా, జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. గుట్టలు గుట్టలుగా బీరువాల్లో పేర్చిన నోట్ల కట్టలను లెక్కిస్తున్నారు ఐటీ అధికారులు. తాజాగా రాంచీలోని ధీరజ్ సాహు ఆఫీస్లో మరో 3 బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒడిషాలో బంటి సాహు అనే వ్యక్తి ఇంట్లో దాదాపు 19 బ్యాగుల్లో సొమ్ము దొరికింది. మొత్తం 174 సంచుల్లో డబ్బు స్వాధీనం చేసుకోగా ఇంకా సగం బ్యాగులు లెక్కించాల్సి ఉంది. దాదాపు 50 మంది అధికారులు 3 డజన్ల కౌంటింగ్ మెషిన్స్ తో డబ్బు లెక్కిస్తున్నారు. ఒడిషాలోని బౌద్ధ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, జార్ఖండ్లోని బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ కార్యాలయాల్లో జరిగిన దాడుల్లో ఈ సొమ్ముని సీజ్ చేసింది ఐటీ శాఖ. ఐసిస్ కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది ఎన్ఐఏ. 44 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో 15 మందిని అరెస్ట్ చేశారు దర్యాప్తు అధికారులు. పూణేలో 2 చోట్ల, ఠాణేలో 40 చోట్ల, కర్ణాటకలో 2 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలిపారు. పూణే ఐసిస్ మాడ్యూల్ కేసులో కీలక నిందితుడైన షానవాజ్ ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఐఈడీలను తయారు చేసేందుకు ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ పట్టుకునేందుకు తాజా ఆపరేషన్ చేపట్టారు ఎన్ఐఏ అధికారులు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. బీజేపీకి ఓటేసి బంధువు చేతిలో దెబ్బలు తిన్న ముస్లిం మహిళను స్వయంగా కలిశారు. ఆమెను పరామర్శించడంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు సీఎం చౌహాన్. ముఖ్యమంత్రి సొంత జిల్లా సెహోర్లో బీజేపీకి ఓటు వేసినందుకు సమీనాబీ అనే మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు ఆమె బంధువు. బీజేపీ గెలుపు సంబరాల్లో పాల్గొన్నందుకు కర్రతో చితకబాదాడు. దీంతో బాధిత మహిళ న్యాయం కోసం కలెక్టరేట్ ని ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళను కలిసి భరోసానిచ్చారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ తేదీ సమీపిస్తున్న వేళ ఆలయ నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. గర్భగుడి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. రామ్ లల్లాను ప్రతిష్ఠించే గర్భాలయ చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్. జనవరి 22న గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది రామమందిర ట్రస్ట్. 3,000 మంది వీఐపీలు సహా 8,000 మందికి ఆహ్వానాలు పంపింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యా అధ్యక్ష ఎన్నికలను 2024 మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు తీర్మానించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దాంతో అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనంగా స్పష్టమవుతోంది. అయితే ఇలా 2 దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతూ దేశంలో ఎదురులేని నేతగా నిలిచారు పుతిన్. తద్వారా 2036 వరకు ఆ పదవిలో కొనసాగేందుకు ఇప్పటికే మార్గం సుగమం చేసుకున్నారు. దేశీయ ఐటీ దిగ్గజం విప్రో చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ ఈ నెలాఖరులో వైదొలగబోతున్నారు. ఈ సంగతి రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. శుక్రవారం నాడు ఆమె రాజీనామా లేఖ ఇచ్చినట్టు విప్రో వెల్లడించింది. 3 ఏళ్లుగా స్టెఫానీ పనితీరుపై విప్రో సంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల సాధన కోసం రాజీనామా చేస్తున్నట్టుగా వెల్లడించారు.
టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. ఇందులో భాగంగా అసోంలో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. టాటా కంపెనీ అసోంలోని మోరిగావ్ జిల్లాలో సుమారు 40,000 కోట్లతో చిప్ కంపెనీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. ఇక మరోవైపు తమిళనాడులోని హోసూర్లో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్టుగా టాటా గ్రూప్ తెలిపింది. యాపిల్, టాటా గ్రూప్ భాగస్వామ్యం బలోపేతానికి ఈ ప్లాంట్ దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది. మన దేశంలోని ముఖ్యమైన 7 నగరాల్లో ప్రైమ్ లొకేషన్స్ లో ఆఫీస్ స్పేస్ల అద్దెలు 7% పెరిగాయి. నెలకి చదరపు అడుగుకు 83 రూపాయల చొప్పున నిర్మాణ వ్యయం పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అన్రాక్ 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో రేట్ల పెరుగుదలపై రిపోర్ట్ విడుదల చేసింది. హైదరాబాద్ లో అద్దె 8% పెరిగి చదరపు అడుగుకు 61 నుంచి 66కి చేరింది. బెంగళూరు, పుణె, కోల్కతా ఆఫీసుల అద్దెల్లో ఒక్కొక్కటి 7% వార్షిక వృద్ధి సాధించగా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, ఢిల్లీ ఎన్సీఆర్ ఒక్కొక్కటి 5% పెరుగుదలను నమోదు చేశాయి. నటులు త్రిష, ఖుష్బూ, చిరంజీవిపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో కోరారు. త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి, త్రిష, ఖుష్బూ ఖండించారు. అయితే నిజాలు తెలుసుకోకుండా తన పరువుకు భంగం కలిగించారని ఆరోపించారు మన్సూర్. ఈ కేసు డిసెంబర్ 11న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.